ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని బహిష్కరణ చేయాలంటూ తెలంగాణ వాదులందరూ ఏకమయ్యి ఈరోజు కదం దొక్కుతున్న వ్యవహారాన్ని మనం చూస్తూ ఉన్నాం. మొన్నటికి మొన్న తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుడైన తక్కలపల్లి రవీందర్రావు గారిని గెట్అవుట్ ఫ్రమ్ మై డెబిట్ అనుకుంటూ ఓ ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ గారు ఆయన వైఖరిని వ్యవహరించడం జరిగింది. అది కూడా మనం చూసాం. తెలంగాణలో ఉంటూ తెలంగాణ రాష్ట్రం మీద విషాన్ని చిమ్ముతూ చంద్రబాబు నాయుడు చెప్పుకుంటూ నడుచుకుంటున్న ఈ యొక్క ఆంధ్రజ్యోతి తెలంగాణలో బైకాట్ చేయాలి అనేది ఈరోజు ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు. అయితే అంత గొప్ప ఉద్యమకారుడైన తెలంగాణ వాదులతో పెట్టుకుంటే మరి నువ్వు తెలంగాణలో ఉండకూడదు కదా, నీకు ఉండాల్సిన అవసరం లేదు కదా. మొన్న గెట్అవుట్ ఫ్రమ్ మై డెబిట్ అన్నావు. నీ డెబిట్లో ఏముంది? నీ డెబిట్ ఏమో రైతు బంధు గురించి కొట్లాడుతుందా, రుణమాఫీ గురించి కొట్లాడుతుందా, 6 గ్యారెంట్ల గురించి గుర్తు తెస్తుందా, 420 హామీల గురించి వెలికి తీస్తుందా? ఏం చేస్తున్నారు? గాడిద పళ్ళుతో వచ్చే వ్యవహారాలు తప్ప ఏబిఎన్లో ఏది ఉండదు. ఒకరిని పెట్టి తరాజులు పెట్టి జోకుడు తప్ప ఏది కూడా ఉండదు. జోకే దాంట్లో అందులో ఏది ఉండదు. ఆనాడు తెలంగాణ ఉద్యమం ఇప్పుడే తెలంగాణ రాష్ట్రం పైన ఏర్పడకుండా విషపు రాతలు రాసిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణన్ గారికి ఈరోజు మనం చెప్పేది ఒకటే, గెట్అవుట్ ఫ్రమ్ తెలంగాణ అనే నినాదం అయితే వినబడతా ఉంది. నిజానికి ఆ ఏబిఎన్లో ఏం దమ్ముంది? నేను అదే చెప్తున్నా. తెలంగాణ రాష్ట్రం కోసం స్టిల్ ఎప్పుడైనా ప్రజల కోసం ఎప్పుడు కొట్లాడుతుందా? ఓన్లీ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం గురించి కానీ లేకుంటే రేవంత్ రెడ్డి యొక్క టీడీపీ భావాజాలం గురించి దాన్ని బట్టి జోకుతుంది తప్ప ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 4.5 కోట్ల ప్రజల సమస్యలను ఎక్కడైనా ఎత్తి చూపెట్టే కార్యక్రమాలు చేసిందా? ఎక్కడ కూడా చేయలే. మరి ఈ పచ్చ మీడియాలు ఎందుకు ఇంతగానో మొరుగుతూ ఉన్నాయి? దేనికోసం మొరుగుతూ ఉన్నాయి? దీని వెనకాల ఉండి నడిపిస్తున్న గాడిదేవర్ అనేది మనందరికీ తెలిసిందే. అయితే దీన్ని కూడా కేసీఆర్ గారు దీనిపైన కూడా చర్చించారట. చర్చించి ఇలాంటి వాళ్ళు ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 ఏళ్ల పాటు ఈ ఒక్క మీడియాలు కూడా కుయికి మనలే తెలంగాణ రాష్ట్రం మీద ఒక రాత రాయాలంటే ఒక్కొక్కని పాయింట్లో పడేది. అట్లాంటిది కేసీఆర్ ఫామ్ హౌస్కి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఇష్ట రీతిగా తెలంగాణ రాష్ట్రం పైన రాతలు రాసుడు, మళ్ళీ పాత వైఖరిని వీళ్ళు తిరలేపుడు, అవే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మరి వదులుతారా? ఎవరు కూడా వదలడు కదా. ఒకసారి ఆ వ్యవహారాన్ని చూసుకోండి. కేసీఆర్ గారు కూడా ఇలాంటి వాడిని ఉంచకూడదనేది ఆయన చెప్పడం జరిగింది. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి బహిష్కరణ సంచలన నిర్ణయం తీసుకున్న బీఆర్ఎస్ పార్టీ ఇకపై ఆ ఛానల్ చర్చల్లో పాల్గొనవద్దని పార్టీ నేతలకు ఆదేశాలు. ఆ ఛానల్ పత్రికల ప్రతినిధులకు తెలంగాణ భవన్లోకి కానీ జిల్లా పార్టీ కార్యాలయాలకు కానీ నో ఎంట్రీ. తెలంగాణ ఉద్యమకారుడు ఎమ్మెల్సీ రవీందర్రావు ఛానల్ డెబిట్కు పిలిచి అవమానించిన ఏబిఎన్ తక్కలపల్లిని గెట్అవుట్ ఫ్రమ్ మై డెబిట్ అంటూ అవమానించిన యాంకర్ వెంకటకృష్ణ రవీందర్రావుకు బేషరతుగా క్షమాపణ చెప్పాలనే డిమాండ్. తక్షణమే ఆ ఛానల్ బ్యాన్ చేయాలని తెలంగాణ వాదుల ఒత్తిడి. గతంలోని తెలంగాణ ప్రభుత్వంపై బీఆర్ఎస్ టార్గెట్గా కల్పిత వార్తలు రాసిండు. ఇదే పచ్చ మీడియా. దీన్ని పచ్చ మీడియా అని అంటాం. ఇదో పచ్చ మీడియా. ఒకడు చెప్తే ఇడు రాస్తాడు. వీని దగ్గర ఆధారం ఉండదు, వీని దగ్గర ఎవిడెన్స్ ఉండదు, అసలు ఏముండదు. బట్ ఇష్టానుసారంగా వ్యక్తిగత జీవితాల్లో వెళ్ళి వ్యక్తిగత వాళ్ళ లైఫ్ని రాజకీయాల్లోకి లాగడము అన్నీ ఈ జగదీష్ రెడ్డి గారు అంటారు. జగదీష్ రెడ్డి గారు చక్కగా విశ్లేషించి చెప్తారు. వీళ్ళందరూ స్లాటర్ హౌస్లు నడుపుకునేటోళ్ళు, వీళ్ళు ఎట్లా మీడియా ఛానల్ నడుపుతారు, వీళ్ళంతా బ్రోకరిజం చేస్తూ ఉన్నారు అనుకుంటూ జగదీష్ రెడ్డి గారు గతంలోనే మాట్లాడడం జరిగింది. కొన్ని నెలల క్రితమే మాట్లాడడం జరిగింది. అయితే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఆ యొక్క ఏబిఎన్ ఛానల్కి వెళ్ళి ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటారు. నిజానికి ఇక వాళ్ళకు ఏముందో ఏం లేదో నాకు తెలియదు. కానీ ఇప్పుడు ఒక లెక్కన మాట్లాడుకుందాం. ఇప్పుడు వైసీపీ ఉంది. ఆ వైసీపీ ఏం చేస్తుంది మిత్రులారా అంటే, తమకు అగెనెస్ట్ అయిన ఛానల్ ఏవైతే ఉన్నాయో, తమ కోసం తమ వ్యక్తిగత రాజకీయాల్లో దిగిన ఏవైతే ఛానల్ ఉన్నాయో వాటిని కంప్లీట్గా వాళ్ళు బైకాట్ చేసేసారు. ఏ విధంగా? వాళ్ళ ఛానల్కి వాళ్ళు వెళ్ళరు, వాళ్ళ ఛానల్ని రానియ్యరు, వాళ్ళ లోగోలో పడితే పక్కన ఇసిరి కొడతారు వాళ్ళు. ఆ తిరిగి వాళ్ళు సాగుతూ ఉన్నారు. మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కొందరు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు పిలువగానే ఉరుకుతూ ఉన్నారు వాళ్ళ దగ్గరికి. ఏదో వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ ఉన్నట్టు. వాళ్ళ సబ్జెక్ట్ ఎట్లుంటుందంటే గాడిద పళ్ళు తోవడానికి కూడా పనికిరారు వాళ్ళు. నేను చెప్తున్నా కదా, మేము పనిచేస్తున్నాం కదా, మేము తెలంగాణ కోసం పనిచేస్తున్నాం కదా,
తెలంగాణ యొక్క ప్రజల సమస్యలు ఎత్తి చూపెడుతున్నాం కదా. ఈరోజు చూపెట్టిన పాపానికి, ఈరోజు ప్రజల పక్షాన్ని నిలబడినందుకు, ప్రజల గొంతుకై వినిపించినందుకు ఈరోజు ఎన్ని కేసులు పెట్టిర్రు మా మీద, ఏ విధంగా మమ్మల్ని జైలు పంపిర్రు, ఎన్ని విధాలుగా మా ఆఫీసులో సీజ్ చేసిర్రు, మా కుటుంబాలను ఏ విధంగా హింసించిర్రు, మనోస్తాపానికి ఏ విధంగా గురి చేసిర్రు, అన్నీ మీరు చూస్తూనే ఉన్నారు. కానీ వీళ్ళు ఏదైనా చేస్తున్నారా? చంద్రబాబు నాయుడు ఉద్దాండ పండితుడు, అట్లాంటోడు మరొకడు రాడు లేడు. ఎన్ని రోజులు జోకుతారు? జోకి తరాదులే సాగిపోతున్నాయి కదా. సిగ్గుశరం అనిపించట్లా? దీన్ని మీడియా అనరు. జగదీష్ రెడ్డి గారు చెప్పినట్టుగానే ఈ స్లాటర్ హౌస్లు నడుపుకునే టోట్లని బరాబర్గా ఈరోజు దాంతో ప్రూవ్ అవుతూ ఉంది. అప్రూవ్ చేస్తూ ఉన్నారు వీళ్ళు. అదే స్టేట్మెంట్ని అగ్రి అయ్యేటట్టు చేస్తూ ఉన్నారు. అందుకనే బీఆర్ఎస్ పార్టీ ఏకమయ్యి ఈరోజు తెలంగాణ ఉద్యమకారులపైన, ఈరోజు రవీందర్ రావు అంటే ఆషామాషి మనిషి కాదు కదా. నీ డెబిట్లో వచ్చే చిల్లర వ్యవహారాలు లెక్క చేసే వాళ్ళైతే కాదు కదా. ఆయన తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ బిడ్డ, తెలంగాణ వాదం కోసం కొట్టాడినోడు, ఆ రాజు ఆంధ్ర పెత్తందరని తన్ని తరిమినోడు. ఈరోజు నువ్వు గెట్అవుట్ అనగానే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది నీకు? అంత బలుపు, అంత అహంకారం ఎక్కడి నుంచి వచ్చింది నీకు? ఎవడు చేయమని చెప్పింది నిన్ను? గెట్అవుట్ ఫ్రమ్ మై డెబిటా? నీ డెబిట్లో లొట్టపీస్ ఉందా? నీ డెబిట్లో ఏమైనా దమ్ముందా? పొద్దున లేస్తే పీకులాట వ్యవహారాలు పెట్టుకొని అందులో దమ్ముండదు, సబ్జెక్ట్ ఉండదు, ఒక నాడి తెలియదు, ఒక నట్ట తెలియదు వీళ్ళు పొద్దున్న లేచిన డెబిట్లు పెడతారట. దమ్ముంటే కొట్లాడరా భయ్, నువ్వు మాట్లాడు. ఏబిఎన్ అంటే నీకు నిజంగా జిగర్లో దమ్ముంటే, నీకు అంతగానం మీడియా ఛానల్ నడుపుకునే నువ్వు ఆ స్ట్రాటజీ ఉన్నవి అయితే నేను చెప్తున్నా, ఇప్పుడు రాయి 6 గ్యారెంటీల గురించి రాయి. ఈరోజు 6 గ్యారెంటీల గురించి మాట్లాడు దమ్ముంటే. ఈరోజు తెలంగాణ వ్యవసాయం నాగలు సాగడం లేదు, దమ్ముంటే దాని గురించి రాయి. ఈరోజు రైతు బంధు లేదు, దాని గురించి రాయి. పంటకు మద్దతు ధర లేదు, దాని గురించి రాయి. ఈరోజు పత్తి కొనుగోలు మొత్తం దిగజారిపోయింది, దాని గురించి మాట్లాడు. దాని గురించి నీ పత్రికల్లో రాయి. అవి రాసడం నీకు చేతన కాదు. వాళ్ళ యొక్క సంసారాల్లో దూరి వ్యక్తిగత జీవితాలను హరణాలు చేసుకుంటూ వాళ్ళని రాజకీయాల్లోకి గుంజుతూ అంత బ్లాక్మెయిలింగ్. ఇది నీ అంత బ్లాక్మెయిల్ ఎవడైనా ఉన్నాడా? నువ్వు ఎవరి కోసం పనిచేస్తూ ఉన్నావు? చంద్రబాబు నాయుడు కోసం పనిచేస్తూ ఉన్నావు. తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ జెండా ఎగరేద్దామని ప్లాన్ చేస్తూ ఉన్నాం. నేను అదే టీడీపీ పార్టీ వాళ్ళకి కానీ, ఈ తెలంగాణ రాష్ట్రం పైన రాజకీయాలు చేసే ఆ గాడిదలకు కానీ నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎవరైనా సరే తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేయదలిస్తే మిమ్మల్ని ఎవడు వదలడు. ఇదంతా ఆషామాషిగా ఉండే గడ్డ కాదు ఇది. ప్రతి ఒక్కరు చిన్న పోరుతో సహితం ఈరోజు కట్టెపట్టుకొని మోకాలు ఇరగొట్టే అంత పౌరుషం ఉన్న గడ్డ ఇది. ఆ గడ్డలో ఈరోజు మీరు ఉండి ఈ తెలంగాణ మీద విషపూరితమైన రాతలు రాస్తూ ఇవన్నీ చేస్తే ఎవడు చూసుకుంటూ ఊరుకోడు. పొంగి బజాయిస్తాడు, వీపు చింతపండు అవుతుంది. ఆ రేంజ్లో మిమ్మల్ని కొడతారు. మీరు కనుక సరిగ్గా ముందు కాకుంటే చెప్తున్నా కదా, చింతపండు అవుతుంది మీకు. నేను ముందుగానే చెప్తున్నా, చినికి చాట్ అవుతుంది. ఎవడు కూడా కొత్త రాజకీయాలు తెరలేపుడు, లేనిపోని వ్యవహారాలు చేసుడు. మీకు దమ్ముంటే ప్రచారాలు చేసుకోవాలి. అంతేగాని తెలంగాణ ఉద్యమకారులు గెట్అవుట్ అనడానికి నువ్వెవనివి? నువ్వు ఎక్కడ నుండి మాట్లాడుతున్నావు? నీకు అంత ధైర్యం ఏడ నుంచి వచ్చింది? ఇన్ని డ్రామాలు ఎందుకు? నేను అనుకున్న గాడిదేవాడు నిన్ను ముందు నడిపిస్తున్న ఇంకో గాడిదేవాడు. అందుకనే దీనిపైన బీఆర్ఎస్ పార్టీ కీలకమైన నిర్ణయం తీసుకుంది. దయచేసి మన ఛానల్ చూసే ప్రతి ఒక్క ప్రేక్షకులకు కానీ, లేకుంటే ఈ వీడియో చూసే ప్రతి ఒక్క ప్రేక్షకులు కూడా చెప్తున్నా, ఏబిఎన్ ఛానల్ దగ్గర ఒక సబ్జెక్ట్ ఉండదు. నేను చెప్తున్నా, ఒక సబ్జెక్ట్ ఉండదు, ఒక ఆధారం ఉండదు, చూపెట్టుకోవడానికి ఆధారం ఉండదు. ఇష్టం వచ్చినట్టుగా రాసుకుంటా ఉంటాడు, ఇష్టం వచ్చినట్టుగా. అట్లాంటి వాడిని ఎట్టి పరిస్థితుల మీ ఛానల్ అతన్ని ఆదరించకండి. ఎందుకంటే అతని ఛానల్ బాగా హైప్ ఉందనో, బాగా సబ్జెక్ట్ మాట్లాడుతుండని కాదు. తెలంగాణ నీళ్లపైన కూడా కుట్ర చేసింది ఈ పత్రికే. తెలంగాణ ప్రజలపైన విషపురాతలు రాసింది ఈ పత్రికే. ఇప్పటికి కూడా, ఈ రోజుకి కూడా తెలంగాణ రాష్ట్రం మీద గాలులు వీచేటట్టుగా, టీడీపీ గాలులు వీచేటట్టుగా తెలంగాణ సంపదను దోచుకునే రాబందుల లెక్క ఆ యొక్క గాలుల్ని సృష్టిస్తూ ఉంది ఇగో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పత్రిక మాత్రమే. దయచేసి మోస్ట్లీ మీరు ఒకవేళ ఫాలో అయి ఉంటే అన్ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ అయితే అన్సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి ఇతన్ని మీరు ఈ ఛానల్ని చూడకండి దయచేసి. అందులో వాస్తవం ఉండదు, నిజం ఉండదు, లేనిదాన్ని ఉన్నట్టు, ఉన్నదాన్ని లేనట్టు ప్రచురించుకుంటూ ఈరోజు తెలంగాణ బిడ్డల్ని యాగం చేస్తూ ఉన్నాడు, తెలంగాణ వ్యవస్థని కూలగొడతా ఉన్నాడు. దయచేసి ప్రతి ఒక్క చైతన్యవంతులు బైకాట్ ద ఏబిఎన్ ఛానల్.